తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యూదా పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మీకు కనికరమును ప్రేమయు సమాధానమును విస్తరించునుగాక అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఈ గ్రంథంలో సృష్టి ముందర దేవదూతల ప్రస్తావన, సృష్టి తరువాత ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఉన్న విషయాలు ప్రస్తావించబడడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు విశ్వాసులు తమ పాపాల్లో నిస్సహాయులై అజ్ఞానంలో దౌర్భాగ్యంలో ఉన్నప్పుడు దేవుడు వీరిని క్షమించి రక్షించాడు. దేవుని ప్రేమ, కనికరము, సమాధానము మీకు విస్తరించాలని యేసుక్రీస్తు దాసుడు యాకోబుకు సహోదరుడైన యూదా వారిని దీవించి పాపాన్ని విడిచి దేవుని రాకడకు సిద్ధపడి, మీరు కూడా ప్రేమ చూపి కనికరము చూపి కొందరిని రక్షించండి అని వ్రాస్తున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఈ లోకంలో ఉన్నంతకాలం దేవుని ప్రేమ, కనికరము, సమాధానము నీ మీద అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. కాబట్టి మేల్కొని సరైన బోధలో నడవుము. అజ్ఞానాన్ని విడిచి దేవుని కనికర ప్రేమ సమాధానాలను పొంది అనేకులకు ప్రకటింపుము. ఇది దేవుడు మనందరికీ అప్పగించిన బాధ్యతగా ఎంచి దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి నీ వంతు బాధ్యతగా ప్రకటింప నిశ్చయించుకొని దేవుని కృపలో ముందుకు సాగుము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిట్లోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టు నిబంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుని కృప, ఆయన కాపుదల, నిత్య సన్నిధి సదాకాలం మీకు తోడే నడిపించునుగాక. ఆమెన్.